కంటికి సరైన నిధులు ఉండేది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉంది. 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వము వేతనాలు పెంచుతాము, కొత్తగా అధికారంలోకి వచ్చినాము, మాకు సమయం ఇవ్వండి అంటే 2.5 సంవత్సరాలు మున్సిపల్ కార్మికులు ఓపిక పట్టారు. 2.5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి వేతనాలు పెంచలే. ఏమనంటే బడ్జెట్ లేదంటా ఉన్నారు. ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి, ఇతర ఉద్యోగస్తులకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి. రోడ్లు ఊడ్చి డ్రైనేజీలు క్లీన్ చేసేటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచమంటే డబ్బులు లేవంటా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? వాళ్ళు దళితులనా, వెనుకబడిన వాళ్ళనా? ఎందుకంత చిన్న చూపని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరలేదే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో మీరు పెట్టారు వేతనాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఉండదని చెప్పేసి మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? కాబట్టి అందుకోసం వేతనాలు పెంచమని మేము అడుగుతా ఉన్నాం. 4:30కు లేచి ఆధార్ కార్డుకి వస్తాం. మాకు కంటికి సరైన నిధులు ఉండేది. మేము చేసిన కష్టానికి జీతం మాకు ఎటు సరిపోతలేదు. కేసీఆర్ అన్నాడు కదా, ఫస్ట్ రాగానే మీ దళితులనే చూస్తాం అమ్మ, మిమ్మల్నే చూస్తాము, మీకే ఉద్యోగాలు గవర్నమెంట్ చేపిస్తాం, మీకు జీతాలు పెంచామని అన్నాడు పోయిన ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకుంటలేదు. మాకు అవి వచ్చే జీతాలు సరిపోతలేవు. మేము ఎండనక వాననక కరోనా అయంలా అందరి ఇళ్ళలో వండుకుంటే మేము ఎన్నో రోగాలై, నొప్పులై, కష్టాలై మొత్తం 3 ఇళ్ళలోనే ఇడిచిపెడతాంటారు. అసలు బాత్రూమ్ 2 రెక్కలతో పడవస్తే మేము తినదందుకు కూడా మాకు అన్నం తినబుద్ధి కాదు. అటువంటి కష్టం మా జీవులకు. మాకు 26,000 జీతం మేము కోరుతాం. మేము ఏమైనా ఎక్కువ కోరుతానమ్మా? మాకు అవి జీతాలు ఇవ్వాలి, మాకు పర్మనెంట్ నౌకరు చేయాలి. వాళ్ళు మేము కార్మికులని చెప్తున్నాం కదా, ఒక పూట డ్యూటీ అంటే ఎర్రటెండ, వర్షాకాలం ఎండనైతే బగ్గు అంటుంది, ఎండాకాలం ఎండ కంటే ఈ వర్షాకాలం ఎండ రోయిన పడ్డ కానుండి ఎండకు ఎట్లనో చచ్చిపోతున్నాం అయ్యా. 3 గంటలకే లేచి 4 గంటలకు హాజరంటే 12 గంటలకు 1 గంట కానీ అంటాను అయ్యా. మేము కూటికి లేదు, తిందామంటే కూటికి లేదు. మా పిల్లలకు చదువులకు మాకు ఒక 14,000 రూపాయలు ఎట్లా సరిపోతానయ్యా? పక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 20,000 ఇస్తాడు. 20,000 ఇచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు. మరి మేము కనబడతలేమా? మా దళితులు కనబడతలేమా? అసలు మాకు ఏంది? మా పిల్లల చదువుకేంది? మా ఫీజులేంది? కిలో నూనె ప్యాకెట్కు 200 రూపాయలు. ఇప్పుడు మేము ఏమన్నా కొనేటట్టున్నదా, తినేటట్టున్నదా? మేము పొద్దుగాల లేవంగానే మాకు చీపురు కట్టలు లేవు, మాకు ఏం లేకున్నా కాలువలల్లా, మురికి కాలువలలో దిగి మా మగ పొరగన్లైనా మేమైనా మీ కాలువలలో దిగి చేస్తా అంటే కూడా, చేతులు పెడి తీస్తా అంటే కూడా అక్కడ చేయలే ఇక్కడ చేయలే అని ఇక్కడ నిలబడ్డ నాయకులు అంటారే కానీ మేము కనబడతలేమా? రేవంత్ అయ్యా తెలంగాణ ఉన్నప్పుడు ఏమన్నావు? మీరు అవ్వలారా అయ్యలారా మీరు అందరూ మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద మనుషులు తోలితే ఒక పక్కకుండి మేము అందరం ఒక ఐకత్యంగా ఉండి నిన్ను గెలిపించుకున్నాం. నువ్వు గెలిపించుకుంటే మాకు 26,000 వేతనాలు మీరు ఇస్తారని నమ్ముతున్నాను. అది పరకాల మున్సిపాలిటీ వాళ్ళమ్మ. నా పేరు సాంబా, మణకొండ సాంబా. మేము గత 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా అండ్ల ఒక 10-15 మంది దాకా చనిపోయినరు. మేము 170 రూపాయల కాడ నుంచి చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటా కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మస్తు కరోనా వచ్చినప్పుడు మేము పోయి ఇంటింటికి ఒక ఆడి మనిషి ఒక మగ మనిషిమి వాళ్ళ ఇంట్లో దాకా పోయి మందు కొట్టి వచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోకి పోయి భయపడకుండా. అట్లయినా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు జీతాలు పెంచలేదు, మమ్మల్ని పర్మనెంట్ చేసిన వాళ్ళు లేదు. ఏ సార్ అన్న వస్తే సారు మాకు ఎట్లా మా గతి ఏంది అంటే ఆ జీవో లేదమ్మా, ఆ అవకాశమే లేదమ్మా అనుకుంటే జరుపుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది అని 10 సంవత్సరాలు అట్లా చేసి అట్లా వచ్చిందంటే మమ్మల్ని మా సిబ్బందిని పిలుచుకొని పక్కకు పిలుచుకొని అడిగిన రోజులు ఉన్నాయి. మేము గెలిచిందంటే మేము వచ్చి ఎంబడే మీకు పర్మనెంట్ జీతాలు చేసినాకనే మేము పక్క వాళ్ళని పట్టించుకుంటామన్నారు. ఇంతవరకు మా ముఖం చూసిన వాళ్ళు లేరు.